నమస్కారం పీపుల్. మేము ఆరిగన్ ఆరిగన్ కాదు, దాని పేరు అంటారు, ఆరిగన్ కోస్ట్కి బయలుదేరాం మేము. సో ఆన్ ద వేలో మేము ఉమటిలా దగ్గర ఫ్యూల్ కోసం ఆగాం. అండ్ నేను, అఖిల్, గీత యాక్చువల్లీ వేరే ట్రిప్లో ఉంది. సో అందుకనే మాతో పాటు గీత లేదు, బట్ వి మిస్ గీత. సో ఆన్ ద వే మీకు రోడ్డు మొత్తం చూపిస్తాను. సో కొలంబియా రివర్ పక్క నుంచి వెళ్తూ ఉంటాం మేమంతా. కొలంబియా రివర్ దాటిన తర్వాత కొంచెం ముందుకు స్నేక్ రివర్. సో అదనమాట సంగతి. సో లెట్స్ కంటిన్యూ. సో అదనమాట గైస్, నేను అఖిల్ ఆరిగన్ కోస్ట్కి బయలుదేరాం. బేసిక్గా ఆరిగన్ కోస్ట్ అంటే మేము క్యానన్ బీచ్ అనే ఏరియాకి వెళ్తున్నాం అనమాట. క్యానన్ బీచ్ అని నేను ర్యాండమ్గా గూగుల్లో సెర్చ్ చేస్తే ద విండోస్ ది స్క్రీన్ సేవర్ ఒకటి ఉంటుంది అనమాట అట్లా. సో ఆ లొకేషన్ చెప్పింది అండ్ ఇట్ వాస్ రియలీ గుడ్. ఫొటోస్లో బాగా అనిపించింది. సో నేను అఖిల్ ప్లాన్ వేసాం అనమాట వెళ్దాం అని చెప్పేసి. జస్ట్ బికాస్ వీకెండ్ వచ్చింది అండ్ నేను కూడా చాలా రోజుల నుంచి బయటకు వెళ్ళలేదు. సో అందుకనే వెళ్ళాం అఖిల్ నేను. ఇట్ వాస్ రియలీ గుడ్. అండ్ ఆన్ ద వే ఫ్రమ్ వాలవాల నుంచి, అఖిల్ సియాటిల్ నుంచి వాలవాల వచ్చాడు. సో వాలవాల నుంచి నేను అఖిల్ ఆరిగన్ కోస్ట్లో కార్ తీసుకొని వెళ్ళాం అనమాట. ద సేమ్ డేస్ వర్ రియలీ గుడ్. మా పక్క నుంచే కొలంబియా రివర్ వెళ్తుంది అనమాట. ఆ కొలంబియా రివర్ చూసుకుంటూ అండ్ రోడ్స్ అండ్ జర్నీ కూడా చాలా బాగుంది. ఇట్ వాస్ రఫ్లీ 3.5-4 hours జర్నీ అనమాట ఇక్కడ నుంచి ఆరిగన్ కోస్ట్ వరకు. సో బేసిక్గా మేము ఒక స్టాప్ చేసాం మధ్యలో ఉమటిలా దగ్గర వెళ్ళి ఫ్యూల్ ట్యాంక్ ఫిల్ చేయించుకొని అక్కడ నుంచి బయలుదేరాం మేము. అండ్ బయలుదేరి డైరెక్ట్గా మేము పోర్ట్లాండ్, నాట్ ఈవెన్ ఆరిగన్ కోస్ట్, పోర్ట్లాండ్లో హోటల్ తీసుకున్నాం అనమాట. హోటల్ తీసుకొని సో అక్కడ నైట్ అక్కడే ఉండిపోయాము. అండ్ నైట్ మేము రెస్ట్ తీసుకొని రేపు పొద్దున్నే మళ్ళీ బయలుదేరాం అనమాట. సో ఈ లోపు మేమేం చేసామని చెప్తాను మీకు. ఫైనల్లీ వీఆర్ హియర్. హోటల్ రూమ్, మోటల్, హోటల్ రూమ్ కాదు, అవునా? సో డామినోస్కి వెళ్ళి పిజ్జా తెచ్చుకున్నాం. ఇది ఒక వాటర్ బాటిల్ తెచ్చుకున్నాం వచ్చిన తర్వాత. అండ్ చూస్తున్నాం అసలు ఏమేమి టీవీ ఛానల్స్ ఉంటాయో. మార్నింగ్ సో బ్రేక్ఫాస్ట్ ఇంకొక గంటలో అయిపోద్ది. ఆల్రెడీ 8:30 అయిపోయింది మాకు. వెళ్ళి బ్రేక్ఫాస్ట్ ఏమైనా చూసి చేసేసి వస్తాం మళ్ళీ. అండ్ దెన్ మేము ప్లాన్ చూసుకొని బయలుదేరాం. వెదర్ కొంచెం వానాగా ఉంది. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. సో ఇప్పుడు క్యానన్ బీచ్కి బయలుదేరాం మేము. అఖిల్ పైకి వెళ్ళి హుడ్డీ తీసుకొస్తాడు. హుడ్డీ తీసుకురాగానే ఇంకా మేము చలో క్యానన్ బీచ్. అమ్మో చాలా మంది హోమ్లెస్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఎవడు హోమ్లెస్ ఎవడు టూరిస్ట్ ఏమో అర్థం కావట్లేదు. రెస్ట్ అపార్ట్ మేము వెళ్ళిపోయి చూడాలి. అక్కడ వెదర్ అంటే క్యానన్ బీచ్ దగ్గర వెదర్ కొంచెం రెయినీగా ఉందంటున్నారు. ఐ డోంట్ నో ఎట్లా ఉంటుందో, కానీ ఇక్కడ మాత్రం ఎండగానే ఉంది. ఇదే వెదర్ ఉంటే మాత్రం భలే ఉంటుంది. ఇంకా అట్లా వచ్చాడు. సో బీచ్కి వచ్చేసాము మేము. అండ్ పార్కింగ్ కూడా చాలా లేట్ తర్వాత దొరికింది మాకు అక్కడ పార్కింగ్ అక్కడ. బట్ ఇప్పుడు బీచ్కి వెళ్ళి చూస్తాం. సో బేసిక్గా ఇక్కడ పార్కింగ్ దొరకడం చాలా ఇబ్బంది అయింది. మేము పార్కింగ్ మాకు వెనకాలే దొరికింది అనమాట. దొరికిన దగ్గర పెట్టుకొని నడుచుకుంటూ వస్తుంటే సీనరీ మాత్రం సూపర్ ఉంది గైస్. చాలా బాగుంది. అసలు నేను చాలాసేపు మాట్లాడలేకపోయాను యాక్చువల్లీ. చాలా బాగుంది ఆ లొకేషన్ అంతా. చాలా మంది ఇండియన్స్ కూడా వచ్చారు అండ్ వాళ్ళు అక్కడ ఫోటోలు తీయమని అడిగారు అనమాట మమ్మల్ని. సో నన్ను అడిగింది. సో వీ హెల్ప్ దెమ్. అండ్ ఇక్కడ మీరు చూస్తే చాలా ఓపెన్ ఏరియా ఉంది ఇక్కడ. ఎందుకు అని అంటే ఇప్పుడు లో టైడ్ జరుగుతుంది అనమాట. సో వాటర్ అంతా వెనక్కి వెళ్ళిపోద్ది. సో ఇప్పుడు లో టైడ్ కాబట్టి చాలా దూరం వెళ్ళిపోయినాయి నీళ్ళు. లేదనంటే అక్కడ దాకా వస్తాయి నీళ్ళు అన్నీ.
బట్ చాలామంది ఉన్నారు అండ్ వెదర్ కూడా చాలా బాగుంది. లేదనంటే ఈరోజు వర్షం అన్నారు. సో ఆ ఏరియా ఏంటంటే విండోస్లో ఒక వాల్పేపర్ ఆర్ స్క్రీన్ సేవర్ లాగా ఉంటుంది అనమాట. సో అక్కడ తీసారంట అంటారు, మరి తెలియదు అది ఎంత నిజం. విల్ ఎక్స్ప్లోర్ దాట్ యాజ్ వెల్. అక్కడ కూడా వెళ్ళొచ్చు, కానీ లో టైడ్ ఇంకా ఉంది. హై టైడ్ వచ్చే లోపు వెనక్కి వచ్చేయాలి మనం. బేసికలీ ఇది ఇక అంచు ఆఫ్ అమెరికా అనమాట. ఇది దాటితే పెసిఫిక్ ఓషన్ ఉంటుంది. అండ్ అనిపిస్తుంది అసలు ఫస్ట్లో అమెరికన్స్ అందరు ఇట్లానే ఇటువైపు నుంచి వచ్చి ఉంటారు కదా అని అనుకుంటున్నాను, కానీ ఎగ్జాక్ట్ లొకేషన్ ఇది కాదు. బట్ యా, సిమిలర్ ప్రాసెస్. అమెరికా స్టార్టింగ్ ఆర్ ఎండింగ్, యూ కెన్ పుట్ ఇట్ దాట్ వే ఆల్సో. సో వచ్చాము అండ్ అక్కడ లైఫ్ గార్డ్ కూడా ఉన్నాడు. మీరు చూస్తే మరి ఎంతమంది కాపాడతాడో తెలియదు, బట్ దే ఆర్ డూయింగ్ ఎ ప్రిటీ గుడ్ జాబ్. అక్కడ చాలామంది వచ్చారు. అండ్ ఈ పీక్ మీరు చూస్తుంటే స్కేల్ మీకు అర్థం కాదేమో, బట్ దగ్గరికి వెళ్ళి చూస్తే చాలా పెద్దది. మీరు ఆ మనిషిని చూడొచ్చు స్కేల్ కోసం. అండ్ ఇక్కడ ఒక డెడ్ పీత కూడా దొరికింది. అఖిల్ నేను నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట, అసలు ఏం చేయాలని చెప్పేసి. అండ్ ఇక్కడ బగీస్ కూడా తిరుగుతున్నాయి, చాలా బాగుంటుంది. సో ఇంకా అయిపోయింది గైస్, ఇది బేసిక్గా అయిపోయింది. ఇంక మేము బయలుదేరి మనకి ఆధార్కి వెళ్తాం. ఇంకా వేరే ప్లేస్లో ఏమన్నా చూస్తాం. సో ఇక్కడ సీగల్స్ అండ్ పీపుల్ ఇక్కడ ఒక చిన్న క్యాంప్ ఫైర్ లాగా కూడా వేశారనమాట. ఇది కాదు, దీని పక్కన క్యాంప్ ఫైర్ ఒకటి ఉంది. అండ్ చాలామంది హ్యాపీగా ఫ్యామిలీస్తో పాటు వచ్చారు. ఏమి చీకు చింత లేకుండా వచ్చి ఇక్కడ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. సో నేను కూడా అది చేస్తున్నాను. సో ఇక్కడ మేము ఇక్కడ నుంచి ఇట్లా క్లైమ్ చేసుకుంటూ మా పార్కింగ్ ఏరియాకి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఇదంతా ఎక్కాల, కాళ్ళు నొప్పులు పడుతున్నాయి. అఖిల్ ఎలా అనిపించింది? వ్యూస్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి, చాలా బాగుంది. ఏం చెప్పినా కదా, కూర్చున్నా పర్లేదు. యా, బట్ ఫైనలీ వెళ్ళిపోవాలి. ప్లేస్ మాత్రం క్రేజీ గైస్, చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు మనం ఇటు వెళ్ళాలి. బండాడో పార్క్ చేసాం. Walking and walking. సో ఎటు వచ్చామో తెలీదు అనుకుంటున్నాను, కానీ వీఆర్ ఫిగరింగ్ అవుట్. వెళ్తున్నాం ఎటో. అంతా రోడ్డు కర్వ్స్ భలే ఉన్న రోడ్డు. సో ఇప్పుడు మేము మల్టనామా ఫాల్స్కి వెళ్తున్నాము. అక్కడ వాటర్ ఫాల్స్ ఉంటాయి. అండ్ మ్యాప్స్లో చూపించినట్టు లొకేషన్ కూడా చాలా బాగుంది. మ్యాప్స్లో చూపించినట్లు వాడికి వెళ్ళిన తర్వాత చూడాలి ఏమవుతుందో. వెదర్ యాక్చువల్లీ బాగానే ఉంది. సో హోపింగ్ అక్కడంతా చాలా బాగుంటుందని అనుకుంటున్నాం. లెట్స్ సీ. సో బేసిక్గా మల్టనామా ఫాల్స్ మేము వాలవాల టు ఆరిగన్ వచ్చేవైపే మాకు ఆల్రెడీ తగిలింది, కానీ మేము వచ్చేసరికి నైట్ అయిపోయింది కాబట్టి మేము ఫాల్స్ చూడలేదు. సో నెక్స్ట్ డే సాటర్డే ఈవినింగ్ మేము బయలుదేరి వెళ్తున్నాం అనమాట. వెదర్ మాత్రం చాలా బాగుంటుంది. సో మల్టనామా ఫాల్స్కి వచ్చేసాము. ఎక్కడ ఉందనంటే మా ఇల్లు, అది ఫాల్స్. ఇంకా దగ్గరికి వెళ్ళి చూపిస్తామా? అలా చాలా. సో పార్కింగ్ లాట్ చాలా పెద్దది. హైవే మధ్యలో, అది హైవే, అటు వెళ్తున్నారు హైవే అంతా. ఇది కూడా హైవే. ఇట్ నైస్. సో హైవే కింద నుంచి వెళ్ళాలన్నమాట మేము. సో హైవే కింద నుంచి ఎట్లా వెళ్తాం చూపిస్తాం. సో బేసిక్గా ఈ కింద టన్నల్లో నుంచి వెళ్తే మీకు ఓపెన్ ఏరియా వచ్చేస్తుంది. అండ్ ఓపెన్ ఏరియా రాగానే అది ఒక టైప్ ఆఫ్ హెవెన్లీ వైబ్స్తో వాటర్ ఫాల్ కనిపించింది అనమాట మాకు. చాలా బాగుండింది అది కూడా. అండ్ అక్కడికి వెళ్ళడానికి ఒక చిన్న టౌన్ లాగా ఉంది, చిన్న టౌన్ సెంటర్ అంటారు చూడు. సో అట్లా ఉందన్నమాట అక్కడ. అండ్ పీపుల్ చాలా వైబ్, చాలా బాగుండింది. అండ్ ఇక్కడ నుంచి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఫస్ట్ బ్రిడ్జ్ వస్తుంది. ఆ ఫస్ట్ బ్రిడ్జ్ ఎక్కిన తర్వాత ఇంకో సెకండ్ బ్రిడ్జ్కి వెళ్ళాలి. సో ఇప్పుడు ఫాల్స్ కొంచెం దగ్గరికి వెళ్తున్నాం, చూద్దాం ఎలా ఉందో. సో ఇదంతా బేసిక్గా హైవే అనమాట.
ఫాల్స్ ఏరియా మాత్రం చాలా బాగుంది. అసలు ఆ మిస్ట్ మా మొహం మీద పడతా, వాటర్ చాలా ఫ్రెష్గా ఉంది. సో కింద నుంచి మరి ఇంకో స్టెప్ పైకి వెళ్తాము. అక్కడ ఎట్లా ఉందో చూపిస్తాను మీకు. మనుషులు చాలా చిన్నగా కనిపిస్తున్నారు. అక్కడ నుంచి ల్యాండ్స్కేప్ సీనరీ ఉంది గైస్. ఒక వాల్ పేపర్ ఫోటో తీసుకోవచ్చు అన్నట్టుగా ఉంది. అసలు చాలా క్లియర్గా, చాలా కలర్ఫుల్గా బాగుండింది. అసలు చాలామంది హైకర్స్ పైకి కిందకి వెళ్తున్నారు అన్నమాట. కుక్కల్ని వెనకాల పిల్లల్ని వేసుకొని బలి వెళ్తున్నారు వీళ్ళు. తిట్టి దాటి పెడితే కొడతారే ఒక పిల్లల్ని. సో ఇంకా పైకి వెళ్ళలేక అలసిపోయి కిందకి వెళ్ళిపోతున్నారు. రొప్పు వచ్చేసింది అసలుకి. బేసిక్గా ఇక పైకి ఎక్కలేక మేము అక్కడ నుంచి దిగుతున్నాం. దిగేటప్పుడు ఈ టైం ల్యాప్స్ అనమాట. ఇది చాలా బాగుండింది. ఆ గింబల్ ఉండటం వల్ల స్టెబిలైజ్డ్గా వచ్చింది వీడియో. చాలా భలే వచ్చింది. ఏదో డ్రోన్ షాట్ లాగా వచ్చింది. సో బ్యాక్ టు నాగరికత. ఓకే సార్, ఇప్పుడు కార్లో కూర్చోవాలి. సో అది గైస్, ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం? పోర్ట్లాండ్ స్టేట్, సారీ ఆస్విగో లేక్ ఫ్రంట్కి వెళ్తున్నాం. అండ్ మల్టనోమా ఫాల్స్ సూపర్గా ఉంది అసలుకి. సో దాని తర్వాత మేము లేక్ ఆస్విగో అనుకున్నాము. సో ఆస్విగో లేక్ వైపు అది క్లోజ్డ్ ఉండింది. సో ఇది వేరే పార్క్ అనమాట. మేము అనుకున్నది ఒక పార్క్, మేము వచ్చింది ఒక పార్క్. ఎందుకంటే మేము అనుకున్న పార్క్ అక్కడ లేదు. సో ఇక్కడ ఏదో ఉంది. లెట్స్ సీ వాట్ ఇట్ ఈస్. దిస్ ఇస్ సాలిడిఫైడ్ ఐరన్ ఉంటుంది. సో వెళ్తున్నాం కిందకి, లేక్ ఫ్రంట్ కిందకి వెళ్తున్నాం. వెళ్ళేసి చూస్తాం అక్కడ ఏమున్నాయో. చాలా బాగుంది లొకేషన్. మ్యాప్స్లో అయితే ఇంకా బాగుంది చూపించింది. లెట్స్ సీ. అక్కడ ఒక చిన్న ఎక్స్కవేటర్ పెట్టారు. యాక్చువల్లీ ఇక్కడికే కదా మనం రావాలనుకుంది. ఎట్లాంటి ప్లేస్కే కదా రావాలనుకుంది మనం. లైఫ్ జాకెట్స్ కూడా ఉన్నాయి అక్కడ. సో అది జార్జ్ రాజర్స్ పార్క్ అనమాట. సో ఆ పార్క్కి వెళ్ళి మేము కొద్దిసేపు ఎంజాయ్ చేసి వచ్చాము. లొకేషన్ చాలా బాగుండింది అది కూడా. అండ్ పెద్ద పెద్ద మిలియనీర్స్ ఉంటారు కదా, సో వాళ్ళందరూ అక్కడ కోస్ట్ లైన్లో వాళ్ళు ఇల్లు కట్టుకొని, అండ్ ఒక్కొక్కరికి బోట్ అండ్ కార్ అండ్ లొకేషన్ సీనరీ గైస్ లిటరల్లీ చాలా బాగుండింది. అండ్ పెట్రోలింగ్ బోట్స్ కూడా తిరుగుతున్నాయి. ఈలోపు చాలా మంది ప్రైవేట్ బోట్స్ కూడా వేసుకుని తిరుగుతున్నారు. సో ఇది గైస్ లేక్ ఫ్రంట్. మేము రావాలి అనుకున్న లేక్ ఫ్రంట్ లాంటి లేక్ ఫ్రంట్. చాలా బాగుంది, చాలా బాగుంది. ఫైనల్లీ పార్కింగ్ కూడా దొరికింది మాకు. పార్కింగ్ కూడా దొరికింది కాబట్టి ఇట్స్ వెరీ నైస్. గైస్ కుక్కనే వేసుకొని వాళ్ళు సముద్రంలో ఈదుకుంటే కొలంబస్ వచ్చినట్టు అవుతున్నారు అమెరికా. సో అఖిల్ నేను పోర్ట్లాండ్ డౌన్ టౌన్ వచ్చాము. అండ్ ఇక్కడ యాపిల్ స్టోర్లో చిన్న పనుండి వచ్చాము అనమాట. అక్కడ మన పని అవ్వలేదు. సో జస్ట్ డౌన్ టౌన్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి వస్తున్నాం. లెట్స్ సీ. మేము ఇక్కడ కొంచెంసేపే ఉంటాం, చూద్దాం ఎలా ఉంటుందో, చూపిస్తాం ఇక్కడ. దాని తర్వాత మేము ఆరిగన్ డౌన్ టౌన్లో యాపిల్ స్టోర్లో పర్వాలేదు కదా, సో అట్లా నడుచుకుంటూ వెళ్తున్నాం. అసలు లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ అన్నట్టు వెళ్ళాము.
కొంచెం మాకు ఫిల్లీ వైబ్స్ వచ్చాయి, ఎందుకంటే నేను గీత అఖిల్కి ఇంతకుముందు ఫిలడెల్ఫియా జిహెచ్సికి వెళ్ళాం కదా. సో సేమ్ అంతే కంజెస్టెడ్ రోడ్స్ అండ్ బస్సెస్ మాత్రం మిల్వాకీలో తిరిగే బస్సెస్ లాగే ఉన్నాయి. ఆ నంబర్స్ కూడా మీరు చూస్తే సడన్గా చూస్తే మిల్వాకీ అనుకుంటారు. క్యూఆర్ కోడ్స్ ఉన్నాయి, అంటే ఏది ఎటు వెళ్ళాలో చూడటానికి క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీకు చూపిస్తుంది అంట. నైస్ కదా. అండ్ సేమ్ ఇట్లాంటి ఏరియానే మిల్వాకీ డౌన్ టౌన్లో కూడా ఒకటి ఉండింది, అట్లాంటి వైబ్స్ వచ్చాయి, బాగుండింది ఇది కూడా. తింటాగా వచ్చాము, ఇక్కడ ఏమీ లేవు. ఇండియన్స్ అందరూ డోమాకి వచ్చారు ఈరోజు. అండ్ ఆర్డర్ ఇచ్చాము, బాబాయ్ మనకి ఇది ఇచ్చాడు, అయిపోయిన తర్వాత మోగిద్ది. సో ఈలోపు మేము ఎక్కడికి వచ్చామో మీకు చూపిస్తాం. గార్డెన్స్ అని చెప్పేసి ఒక ఓపెన్ ఫుడ్ ప్లేస్ అనమాట. ఇక్కడ బ్యాండ్ కూడా జరుగుతుంది, చాలా బాగుంది యాక్చువల్లీ. ఇక్కడ లొకేషన్ అంతా చాలా బాగుంది. అండ్ చాలా ఇండియన్ రెస్టారెంట్స్ కూడా ఒకటి ఉంది, మా డొమ్మా కొట్టేసిన డీడే. అండ్ యాక్చువల్లీ నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అనమాట ఇక్కడ ఏమేమి ఉన్నాయో అని చెప్పేసి. సో అది గైస్, మేము ఆరిగన్ కోస్ట్కి వెళ్ళి వచ్చాము. ఇప్పుడు అఖిల్ ఇంటికి వెళ్ళిపోతున్నాడు, నేను వచ్చాను. సో యా, మళ్ళీ అక్టోబర్లో కలుస్తాము. అక్టోబర్ ఫస్ట్ వీక్ నేను మళ్ళీ వేరే ఊరు వెళ్ళాలి. అంటిల్ దెన్ సీ అఖిల్, బాయ్ బాయ్. సో హాయ్ గైస్, అది ఇప్పుడు వరకు ఉన్నది. అండ్ నేను అఖిల్ ఇంటికి వచ్చేసాము. అండ్ అఖిల్ ఆన్ ద వే టు బెల్వ్యూ ఇప్పుడు. సో రియలీ నైస్, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము 2 days. ఎప్పుడు ముగ్గురు వెళ్ళేవాళ్ళం, ఈసారి 2 వెళ్ళాం. అండ్ అక్టోబర్లో నేను ఒక్కడే కొలరాడో కాన్ఫరెన్స్కి వెళ్తున్నాను. సో 3, 2, 1 బట్ ఇట్స్ ఎ కంప్లీట్లీ న్యూ ఎక్స్పీరియన్స్. సో చూడాలి ఎట్లా ఉంటుందో, బట్ చాలా బాగా ఎంజాయ్ చేసాం. హోప్ఫుల్లీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను మళ్ళీ. అండ్ కుదిరితే వీడియో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ పోస్ట్ చేస్తాను. చాలా బాగా వచ్చింది. And yeah, until then, this is Adinarana. See you guys. Bye bye.